మళ్ళీ గెలిపించండి, రాజమండ్రి రూపురేఖలు మారుస్తానంటూ మార్గాన్ని భరత్ చేస్తున్న కామెంట్స్ అసలు ఎలా చూడాలంటారు? ఇప్పటిదాకా టిక్ టాకులు చేశాడు, మరి ఇంకా నెక్స్ట్ 5 years గెలిపిస్తే మరి ఇంకేం చేస్తాడో అతనికే తెలియాల. ఈ 5 ఏళ్ళు ఏం మార్చావని నువ్వు మళ్ళీ గెలిపేమని ఓట్లు అడుగుతున్నావు? నీకు కానీ నీ ముఖ్యమంత్రికి కానీ ఓట్లు అడిగి అర్హత కోల్పోయారు మీరు. మీరేమన్నారు? మద్యపానం పూర్తిగా నిషేధించే ఓట్లు అడుగుతానన్న జగన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మద్యం మీద అప్పు తీసుకొచ్చిన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. రాజమండ్రిలో ఏం అభివృద్ధి జరిగిందని మీరు మళ్ళీ ఓట్లు అడగడానికి వచ్చావు? నువ్వు పార్లమెంట్లో కూర్చుంటే మీ పార్లమెంట్కి సంబంధించినటువంటి నిధుల గురించి మాట్లాడవు, మోడీ గారిని ప్రశ్నించావు, నీకంటూ ఒక ప్రశ్న ఉండదు. నువ్వు పార్లమెంట్కి ఎందుకు వెళ్తావంటే టిక్ టాకులు చేసుకోవడానికి పోతావు. ఇంక నువ్వేం మారుస్తావని మళ్ళీ ఇంకోసారి గెలిపించాలని అడుగుతున్నావు? అంటే ఇక్కడ ఇంకో విషయం చూసుకుంటే కనుక బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఒక వ్యాఖ్య అయితే చేశారు. జగన్మోహన్ రెడ్డి లీడర్ అయితే కనుక చంద్రబాబు ప్రొవైడర్, అంటే అతను ఇచ్చే వ్యక్తి ఇతనేమో లీడరు అంటున్నాడు కదా. అసలు ఈ వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు? నిజంగానే జగన్మోహన్ రెడ్డి ఒక లీడర్ లాగా బిహేవ్ చేస్తున్నారంటారా, లేదంటే కనుక ఒక మహారాజులాగా బిహేవ్ చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి అనే అతను ఒక లీడర్ కాదు. అతను ఒక గతంలో కనుక ఎట్లయితే రాజే శాశ్వతం, రాజు మాటే శాశ్వతం అన్నట్టు పరిపాలిస్తున్నాడు అతను. ఎవడు గొంతెత్తినా అతని మీద అక్రమం కేసులు పెట్టాడు. 5 ఏళ్ళు అతను హింసించారు. ఏ ఒక్క సామాజిక వర్గానికి అతను న్యాయం చేసిన పరిస్థితులు లేదు. ఏదన్నా ఒక సామాజిక వర్గం నుండి ఎవడన్నా బయటకు వచ్చాడంటే వాడిని ఎట్లా అధికారాన్ని ఉపయోగించుకొని వాడిని ఇబ్బందులు పెట్టాలన్న తప్ప కనీసం అతను ప్రచారం చేసిన నవరత్నాల్లో కూడా ఏ ఒక్క రత్నం కూడా ఈ రోజుకి ఎలిజిబుల్ అవ్వలేదు ఎవరొకరికి. అమ్మఒడి అంటాడు, నానబుడ్డితో సహా మొత్తం దోచేసే పరిస్థితి ఉంది. అయితే ఈ జగన్మోహన్ రెడ్డి లీడర్ అని మరి వీళ్ళకి ఎట్లా అర్థం అవుతుందో తెలియదు. అసలు బొత్స సత్యనారాయణ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు లీడర్ అయితే, నిజంగా మీరు లీడర్స్ అయితే అసలు నియోజకవర్గాల్లో మీరు ఎందుకు మార్పాలి? మీ నాయకత్వం నిజంగా బలంగా ఉంటే మరి పక్క నియోజకవర్గానికి వెళ్ళి ఎందుకు మీ ఎమ్మెల్యేలు వేరే పక్క నియోజకవర్గం అభ్యర్థులు అవుతున్నారు? మీరు 5 ఏళ్ళు ఎమ్మెల్యేలుగా ఉన్న నియోజకవర్గంలోనే మీరు పరిపాలన కొనసాగించవచ్చుగా, మళ్ళీ అక్కడే పోటీ చేయొచ్చుగా. భయం మీకు, నాయకత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు లేదు. మీదంతా కక్షపూరిత రాజకీయం. ప్రతిపక్ష నాయకులను ఎట్లా ఇబ్బంది పెట్టాలి, లేదా మేము చేసిన అరాచకాలు అక్రమాలని ఎవడన్నా క్వశ్చన్ చేస్తే వాడిని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, దీని ద్వారా ఇంకెవడో క్వశ్చన్ చేయకుండా ఉంటాడు. మేము ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని దోచుకునే విధంగా ఇతను పరిపాలన కొనసాగింది తప్ప నాయకులుగా ఏం కొనసాగల. నిజంగా ఇతను నాయకుడు అయితే, నిజంగా ఇతను చెప్పినట్టు 3 రాజధానులు నిజంగా ఇతనికి కనుక సిద్ధశుద్ధి ఉండుంటే ఈ 3 రాజధానులు ఏదో ఒక డెవలప్మెంట్ చూశాడు. కనీసం ఒక తట్టడు సిమెంట్ కూడా వేసిన పరిస్థితులు లేదు. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్న అసెంబ్లీ చంద్రబాబు నాయుడు గారు కట్టింది. హైకోర్టు కట్టారు, ఎమ్మెల్యేల భవనాలు కట్టారు, ఐటీ హబ్బులు తీసుకొచ్చారు, SRM కాలేజీని తీసుకొచ్చారు. ఈ అమరావతి మొత్తం ఒక హైటెక్ లెవెల్లో సృష్టించే పరిస్థితిలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోవడం జరిగింది. నువ్వేం చేసావు చెప్పి 5 ఏళ్ళలో? ఎక్కడైనా ఒక ఇటుక రాయి పెట్టావా? 3 రాజధానులు అన్నావు, 3 ఎక్కడన్నా ఒక ఇటుక రాయి పెట్టావా? అసలు నువ్వేం చేసావు? వైజాగ్ని, రుషికొండని ఏదైతే ఫ్లడ్స్ వచ్చి రేపు కనుక జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి, ఫ్యూచర్లో ఏదన్నా ఫ్లడ్స్ వచ్చి విశాఖపట్నం ప్రజలు ఇబ్బంది పడ్డారంటే, విశాఖపట్నం ప్రజలు ఈ ఫ్లడ్స్ వల్ల, రాబోయే ఫ్లడ్స్ వల్ల కనుక ఇబ్బంది పడ్డారు అంటే కేవలం అది మీ యొక్క నిర్లక్ష్యం, కేవలం మీ వల్లే. అది ఆ పాపం మీకే తగులుతుంది. గతంలో మనకి తుఫాన్ వచ్చినప్పుడు ఆ రిషికొండలే విశాఖపట్నాన్ని చాలా వాటికి కాపాడటం జరిగింది. మరి ఇప్పుడు రేపొద్దున కనుక ఏదైనా ఫ్లడ్స్ వస్తే ఆ సముద్ర శివార ప్రాంతాల్లో ఉన్నటువంటి జనాల పరిస్థితి ఏంటి? ఆ పాపం మీరే మూటగట్టుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ మీ బిడ్డ చెప్పాడంటే చేస్తాడంతే అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి పదే వాడుతున్నాడు కదా. ఈ బిడ్డ చెప్పింది ఏమన్నా చేశాడంటారా? ఎవరి బిడ్డ అండి? ఎవరికి చేస్తాడు? సొంత తల్లి అయినంటే విజయమ్మ గారే తిలకం దిద్ది షర్మిలా గారిని, అమ్మా
మీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ మొత్తం నాశనం చేశాడమ్మా ఏపీ మొత్తాన్ని. ఆ ప్రజల్ని మన కుటుంబాన్ని నమ్ముకున్నారు కాబట్టి నువ్వన్న ఏదో ఒక న్యాయం చేయమని పంపించడం జరుగుతుంది. అంటే వాళ్ళ సొంత తల్లికే అతని మీద నమ్మకం లేదు. మరి ఇంకా అతను మీ బిడ్డ అంటాడు. ఎవరికి బిడ్డ? ఎవరి బిడ్డ నువ్వు? మీ బిడ్డ అంటావు. ఎవరి బిడ్డ? గతంలో ఏమో నేను రాజశేఖర రెడ్డి గారి బిడ్డని, రాజశేఖర రెడ్డి గారి తనయుడిని అని మొబ్బి పెట్టి మీ నాన్నకి ఏదైతే ఫేమ్ ఉందో, రాజశేఖర రెడ్డి గారికి ఏదైతే అభిమానులు ఉన్నారో వాళ్ళందరూ నీ వెనకాల తిప్పుకొని నువ్వు కుర్చీలో కూర్చున్నావు. ఈరోజు అదే రాజశేఖర రెడ్డి గారి బొమ్మను కూడా తీసేసి నీ బొమ్మ వేసుకొని ప్రచారాలు చేసుకుంటున్నావు. నీకు అవసరానికి తగ్గట్టు తల్లి అయినా, తండ్రి అయినా, చెల్లి అయినా. ఈరోజు మీ ఇద్దరు చెల్లెళ్ళు సొంత నువ్వు ఎక్కడైతే పుట్టావో సొంత నీ నెగిటివ్ ప్లేస్లోనే ఈరోజు వాళ్ళిద్దరు మా అన్నని గెలిపించమాకండి, మా అన్న మోసగాడు, మా బాబాయిని చంపిన స్వయానా మా అన్నే భరతరెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ మీరు గెలిపించారంటే ఈ రాష్ట్రం మొత్తం సర్వనాశనం అవుతుందని సొంత నీ చెల్లెళ్ళే చెబుతుంటే, సొంత నీ తల్లే చెప్తుంటే నీ మీ బిడ్డ అంటే జనాలు ఎట్ట నమ్ముతారు? నువ్వు చెప్తున్నావు మీ బిడ్డనని, కానీ జనాలు నమ్మే పరిస్థితులు లేరు కదా. కానీ ఇక్కడ చాలా గొప్పగా జగన్మోహన్ రెడ్డి మాత్రం ప్రతి సభలో నా అక్క చెల్లెళ్ళు, అలాగే నేను అధికారంలోకి వచ్చిన మొదటి సంతకమే, అధికారంలోకి వచ్చిన తర్వాత నేను చేసే మొదటి సంతకమే వాలంటీర్ల వ్యవస్థ మీద అంటున్నారు. అంటే వాలంటీర్ వ్యవస్థను ఉంచడానికా రద్దు చేయడానికి ఆయన సంతకం చేస్తానంటున్నాడా? ఎందుకంటే ఇప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థ ఉంది, దాన్ని ఉంచడానికి చేస్తానంటున్నాడా, రద్దు చేయడానికి చేస్తున్నాడు అనుకోవచ్చు అంటారా? జగన్మోహన్ రెడ్డి గారికి అసలు వాలంటీర్ వ్యవస్థ మీద క్లారిటీ లేదు. అసలు వాలంటీర్ వ్యవస్థ పెట్టినప్పుడేమో వీళ్ళంతా గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగులే, వీళ్ళకి ఫ్యూచర్లో మళ్ళీ శాలరీలు పెంచుతాం, ఎక్విప్మెంట్ చేస్తాం, ఏదో 100 కబుర్లు చెప్పారు. అవన్నిటిని నమ్మిన వాళ్ళ కార్యకర్తలు నమ్మి ఆ ఉద్యోగాల్లో చేరటం జరిగింది. బీటెక్లు, డిగ్రీలు చేసిన వాళ్ళు కూడా వాలంటీర్గా చేరారు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 1 సంవత్సరం 2 సంవత్సరాలు చేరిన తర్వాత మాకు ఏదో న్యాయం చేస్తాడని. తర్వాత అదే జగన్మోహన్ రెడ్డి 2 సంవత్సరాల తర్వాత ఏమన్నాడంటే, వీళ్ళ నోట్లో మట్టి కొట్టినట్టుగా మీరందరూ అసలు ఉద్యోగస్తులు కాదు, కేవలం సమాజానికి సేవ చేసేటువంటి వ్యక్తులు అన్నారు. మళ్ళీ అదే జగన్మోహన్ రెడ్డి అన్నాడు 2 సంవత్సరాల తర్వాత, మళ్ళీ సంవత్సరం తర్వాత మీకు నేను పెంచుతాను, వేతనం పెంచుతాను అన్నాడు. ఇప్పుడు చూడకపోతేనేమో రాబోయే నేను కనుక గెలిస్తే ఫస్ట్ సంతకం వాలంటీర్ల మీద పెడతా అంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఇన్నాళ్ళు పనిచేసిన వాళ్ళు వీళ్ళు ఎవరు? నువ్వు ఫస్ట్ సంతకం పెట్టి వాలంటీర్ వ్యవస్థని తెస్తే మరి ఇప్పుడు దాకా పనిచేసిన వీళ్ళంతా ఎవరో? వీళ్ళంతా వాలంటీర్ కదా. అసలు నీ మాటలు నమ్మి వీళ్ళు పక్కకి వెళ్ళిపోతే నీకు చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెబుతున్నారు, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే కనుక ఇప్పుడున్న వాలంటీర్లని వాళ్ళ విధుల్లో అంతే నిర్వహిస్తాము, ఇంకా 5,000 తీసుకుంటున్న వాలంటీర్లకి 10,000 రూపాయలు వాళ్ళ వేతనం కూడా పెంచుతాము, ఇంకా ఏదన్నా ఖాళీలు ఉంటే వాళ్ళని వాళ్ళ ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళని ఇంకా ఏదన్నా దాంట్లోకి ఎక్విప్ చేసుకుంటాము అని చెప్పే పరిస్థితులు కనబడ. నువ్వేమో మీ అందరూ రాజీనామా చేయండి. ఏంది ఆ రాజీనామా చేసేది? ఏంది రాజీనామా చేసేది? ఇదేమన్నా రాజకీయ పార్టీయా? నీ పార్టీయా? నీ పార్టీలో ఏమన్నా పదవులా ఈ రాజీనామా చేయడానికి? నువ్వు ప్రభుత్వం సొమ్ముతో వాళ్ళందరికీ జీతాలు ఇచ్చి ఈరోజు నువ్వు రాజీనామా చేయమంటావు ఏంటి? ప్రభుత్వ ఉద్యోగాలని చెప్పింది నువ్వే, మళ్ళీ ప్రభుత్వ ఉద్యోగాలు రాజీనామా చేసేదన్నా ఇది? జగన్మోహన్ రెడ్డి గారు మీకు మరి మీరు ఎంత గతంలో మీరు పాదయాత్ర చేసినప్పుడు ఓ పెద్ద మహానాయకుల్లాగా మాట్లాడారు. మరి ఇప్పుడు ఎందుకు మీరు గత 4 ఏళ్ళ నుండి మీ నోటి నుండి ఏది వచ్చినా సరే అది తప్పే? మీరేం మాట్లాడుతున్నారో మీకే తెలీదు. అసలు మీరేనా లేదంటే మీ డూప్ ఏదన్నా వచ్చి ప్రచారం చేసింది? 2019 ఎలక్షన్లో అన్న భ్రమలో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. 5 కోట్ల ఆంధ్రుల మొత్తాన్ని నీ ప్రభుత్వం రావటం వల్ల పూర్తిగా అన్యాయం అయిపోయింది. యువత, విద్యార్థి, కూలీలు, కార్మికులు, అదేవిధంగా ఐటీ ఉద్యోగులు ఎవ్వరికి ఏం తెచ్చడం లేదు. ఏం తీసుకొచ్చావు జగన్మోహన్ రెడ్డి? ఐటీ ఉద్యోగాలు ఏం తీసుకొచ్చావు? ఏమైనా కంపెనీలు తీసుకొచ్చావు? ఉన్న కంపెనీలు వెళ్ళిపోయినాయి నీ వల్ల. ఏదో పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి నువ్వు సూట్లు వేసి వాళ్ళతో 4 ఫోటోలు దిగి మేము ఏదో కంపెనీలు తీసుకొస్తున్నామని సంవత్సరం అయింది నువ్వు చెప్పి. మరి సంవత్సరం నుండి ఎన్ని కంపెనీలు వచ్చాయి? ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆంధ్ర రాష్ట్రాలను యువత, విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తున్నారు? మీరు చెప్పండి, మా వల్ల కాదు, నేను చేయలేను అని చెప్పండి. మీరు నిజం ఒప్పుకుంటే మీ ఒక నిజానికి
అన్నా సరే వాళ్ళు మీకు ఓట్లు ఇస్తాం ఇంకో చేసుకుంటారు. మీరు ఎన్నాళ్ళు ఒక విషయం చెప్పి అబద్ధం నిజం అవుతుంది అంటారు. కానీ అదే ఒక అబద్ధం విని నిజమేంటో తెలుసుకున్న పరిస్థితిలో ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడైనా మీ పద్ధతి మార్చుకొని ఎలక్షన్స్కి పోతే మీ పార్టీ కానీ మీ నాయకులు కానీ బాగుపడతారు. జనాల్లో ఒక క్లారిటీ ఉంటుంది.